లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్న వారికి శిక్ష లేదు. ఏ శిక్ష? నరకములో శిక్ష, అపవాదిగాడు పెట్టే శిక్ష. దేవుడు అంటా ఉన్నాడు, నేను స్వేచ్ఛనిచ్చా కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇప్పుడు మీరందరూ ఎవరి దగ్గర ఉన్నారు? యేసుక్రీస్తునందు ఉన్నారు కనుక మీరు శిక్షకు అర్హులు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మంచివాడే, మరి నరకాన్ని ఎందుకు చేశాడు? మరి శిక్షను ఎందుకు పెట్టాడు? ఇప్పుడు మీరందరూ జైల్లో ఉన్నారా? బయట స్వేచ్ఛగా ఉన్నారా? స్వేచ్ఛగా ఉన్నారు. కారణం ఏంటి? మీరు ఏ తప్పులు చేయలే, ఏ దొంగతనాలు చేయలే, ఏ మానభంగాలు చేయలే, ఏ నరహత్యలు చేయలే. ఆ జైలు ఏర్పాటు చేసింది ఎవరి కోసము? దొంగతనం చేసిన వారి కోసం, మానభంగాలు చేసిన వారి కోసం, హత్యలు చేసిన వారి కోసం జైలు ఏర్పడింది. ఇప్పుడు దేవుడు నరకం ఎవరి కోసం పెట్టాడు? అపవాది కోసం పెట్టాడు. నీ కోసం నా కోసం పెట్టింది కాదు. అంటే దేవుడు ఏమని కోరుకుంటా ఉన్నాడు? నువ్వు నేను శిక్ష కింద ఉండాలని ఆశపడ్డం లేదు. చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏమంట? పాపము నుండి మరణము. ఆనాడు బ్రిటిష్ వారి నుండి మన భారతీయులు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మంది ప్రాణాలు విడిచి ఏం చేశారు? ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించారు. యేసుక్రీస్తు ప్రభువులో స్వాతంత్రం ఎలా వచ్చిందంటే పాపము నుండి. పాపం నుంచి ఏం చేశాడంట? విడిపించాడు. చూడండి, ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి గల కారణము బానిసత్వం నుంచి విడిపించబడ్డాము కనుక. యేసుక్రీస్తులో మనకు స్వాతంత్రం ఎలా కలిగిందంటే పాపము నుంచి విడిపించాడు. పాపం అనే బానిసత్వము కింద నువ్వు నేను ఉంటే, పాపం అనే బానిసత్వము కింద నా బిడ్డలు ఉండకూడదు అని ఆయన ఆలోచించి పాపం అనే బానిసత్వములో నుంచి విడిపించి స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 8వ అధ్యాయం 36వ వచనం. యోహాను 8:36. కుమారుడు మిమ్మును స్వాతంత్రులుగా చేసిన ఎడల. ఏమంటే కుమారుడు మిమ్మును స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులై. ఇప్పుడు మీరు ఎవరి నామములో శిక్షకు వస్తా ఉన్నారు? యేసు నామములో. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా, అబద్ధముగా కాదు, ఊరికే కాదు, ఒట్టి మాటలు కాదు, నిజముగా మీరు ఏమైనారంట? స్వతంత్రులై. అవ్వకు స్వాతంత్రం ఇచ్చాడు. పాపం చేస్తారని తెలిసి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. లూసిఫర్ కి స్వాతంత్రం ఇచ్చాడు. అది సాతానుగా మారుతుందని తెలిసిన, నువ్వు నేను దేవునికి విరోధముగా మాట్లాడతామని తెలిసినా నీకు నాకు స్వాతంత్రం ఇచ్చాడు. ఎందుకు? నా పేరిట వస్తున్నారు కనుక వారికి నిజముగా ఏముండాలి? స్వాతంత్రం ఉండాలి. ఒకవేళ వాళ్ళు బానిసత్వంలో ఉంటే నా ప్రేమ వ్యర్థమవుతుంది, నా ప్రేమ వారికి అర్థం కాదు. ఎందుకు? కమాండ్మెంట్స్, ఇది చేయాల్సిందే, ఇది ఉండాల్సిందే, నువ్వు ఈ టైంలో ప్రార్థన కూర్చోవాల్సిందే, ఈ టైంలో బైబిల్ చదవాల్సిందే. మనోళ్ళు అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు. అందుకే ఆయన ఎవరో ఒక పాట పాడాడు. ఏం పాట అంటే, నీ కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు రోగాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు అప్పులు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పెళ్లి కుదిరినప్పుడే కాదు ప్రార్థన. మనోళ్ళు ఇలా ఉన్నారు. ఏదైనా జరిగితేనే ప్రార్థన, ఆదివారం వస్తేనే ప్రార్థన. కానీ ఒకవేళ దేవుడు నిజముగా ఇది అనుకోయింటే, ఒకవేళ కమాండ్ పెట్టింటే ఒక్కరు కూడా బ్రతికే వాళ్ళు కాదు. అందుకే యేసుక్రీస్తులో మనకు స్వాతంత్రం. మొదటి పాయింట్, దేవుడి నుంచి, యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఎన్ని స్వాతంత్రాలు ఈ రోజు ఉన్నాయో నేను మీతో మాట్లాడతాను. ఒకటవది, పాప మరణముల నుండి స్వాతంత్రం.
దేవుడు పాపం నుంచి విడిపించాడంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి, ఇప్పుడు నరకం నుంచి ఎక్కడికి వచ్చినట్టు? పరలోకంలోకి వచ్చినట్టు. పరలోకంలో నీకేం లేదు? మరణం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు పాప మరణం నుంచి విడిపించబడ్డావు. దానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను విడిపించాడంటే నీకు ఏం వచ్చినట్టు? స్వాతంత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సత్యము ద్వారా స్వతంత్రులుగా పిలువబడతా ఉన్నాం. అది లేఖన భాగంలో ఎక్కడుందో చూద్దాం. చూడండి, యోహాను 8:31. సత్యము ద్వారా స్వతంత్రం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, మొదట చదువుమా, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఏం గ్రహిస్తారంట? సత్యము గ్రహిస్తారంట. ఎవరు లేఖనంలో ఎవరు గ్రహిస్తారంట? ఆయన వాక్యమును ఏంటంటే ఆయన వాక్యము గట్టి చదవండి. మా వాక్యం ఆయన వాక్యమును ఆయన వాక్యమందు నిలచిన వారు ఎవరు కుమారులు అవుతారంట? ఇప్పుడు ఎవరి వాక్యం వినడానికి మీరు వస్తా ఉన్నారు? దేవుని వాక్యము. అంటే ఇప్పుడు మీరు ఎవరి కుమారులు? దేవుని కుమారులు. చదువు మా లేఖనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగాను సత్యం ఏం చేస్తుందంట? దేవుని వాక్యం ఏమై ఉన్నది? సత్యమై ఉన్నది. ఈ సత్యమైన వాక్యాన్ని మీరు వింటున్నారంటే మీరు ఏమై ఉన్నారు? స్వతంత్రులై ఉన్నారు. ఈ వాక్య ప్రకారం నడుచుకున్న వారు నిజంగా ఏమవుతారు? ఆయన కుమారులు అవుతారు. ఆయన కుమారులు అని పిలువబడిన వారు ఎక్కడ ఉంటారు? ఆయనతో కూడా రాజ్యం వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు మా లేఖన భాగం. వారు మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని. మీరు ఏం చేయమన్నారంట? స్వతంత్రులుగా చేయబడ్డారు. ఓకే, మన భారతదేశం కోసం యుద్ధాలు చేశారు, ప్రాణాలు విడిచారు, ఎన్నో చేశారు. కానీ ఆత్మలో స్వాతంత్రము దేవుడు ఇస్తా ఉన్నాడు. చాలా మందికి స్వతంత్రం వచ్చింది కానీ ఆత్మలో స్వతంత్రం లేదు. ఏదో తెలియని వేదన, బాధ, గుండె నిండా బాధ. అది ఎవరు తీర్చగలరంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తీర్చగలరు. మన మనుషులుగా మనమైతే, మన వాళ్ళైతే సాయశక్తులా కష్టపడి ప్రాణాలు విడిచి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. కానీ గుండె చెదరిన వారిని బాగు చేయలేరు. స్వాతంత్రం తెచ్చారు, ఓకే, అంత బాగుంది. కానీ గుండె చెదరిన వారిని బాగు చేయగలిగిన సామర్థ్యుడు ఎవరైనా ఈ భూప్రపంచంలో ఉన్నాడా అంటే అది కేవలము నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య మాత్రమే. ఆయనే మనకు స్వతంత్రం ఇవ్వగలడు, మన చెదిరిన గుండెను బాగు చేయగలడు. ఇప్పుడు సత్యము ద్వారా ఎక్కడికి వెళ్తా ఉన్నాం? స్వతంత్రంలోనికి వెళ్తా ఉన్నాం. ఒకవేళ నీ డబ్బులు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, మంచి వాహనం లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, ఈ సత్యాన్ని పాటిస్తే నిజముగా ఆయన కుమారులుగా పిలువబడతాము. ఆయన కుమారులుగా పిలువబడితే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉండేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువలేదు. అంటే ఆయన కుమారులుగా నువ్వు పిలువబడుతున్నావు అంటే నువ్వు స్వతంత్రంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన దగ్గర ఏమేమైతే ఉందో వారసునిగా అవన్నీ అనుభవించడానికి నువ్వు హక్కుదారుడవు. హల్లెలూయా. ఇంత స్వాతంత్రం ఎవరైనా ఇచ్చారా? సరే, భారతదేశం మన కోసం ప్రాణం పెట్టింది. చాలా మంది మనుషులుగా వారి ప్రాణాన్ని పెట్టి స్వతంత్రం ఇచ్చారు, స్వతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళ ఆస్తులన్నీ మీకు రాసిచ్చారా? రాసి వాళ్ళ పోనీ మీకు ఏదైనా ఈ స్వతంత్రం వచ్చింది కదా అని చెప్పి మీకు ఏదైనా రోగం వస్తే బాగు చేశారా? బాగు చేయలేరు కూడా. అది చేయగలిగిన సామర్థ్యం ఎవరైనా ఉంటారంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇప్పుడు ఏంటి మనం నెక్స్ట్ పాయింట్ ఏంటి మనం మాట్లాడుకున్నది? సత్యము ద్వారా స్వతంత్రం. మూడవది పరిశుద్ధమైన జీవితం మరియు సేవ కోసం స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. దేనికోసం? పరిశుద్ధమైన
జీవితము కోసము, సేవ కోసము స్వతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు దేనికోసం స్వతంత్రం ఇచ్చాడని చెప్తా ఉన్నాను? పరిశుద్ధమైన జీవితం కోసం. నువ్వు నేను పరిశుద్ధముగా జీవించాలని స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు నేను ఆయన మార్గంలో నడవాలని స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు నేను సత్యములో ఉండాలని స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు నేను పాప మరణంలో నుంచి విడిపించబడాలని స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు నేను ఆయనతో పాటు రాజ్యం చేయాలని స్వతంత్రం ఇచ్చాడు. అంత మాత్రమే గాని నువ్వు నేను పాపంలో పడిపోవాలని స్వతంత్రం ఇవ్వలేదు. నువ్వు నేను పాపము చేయాలని, నువ్వు నేను ఒక దొంగగా ఉండాలని, నువ్వు నేను ఒక నరాంతుడిగా ఉండాలని స్వతంత్రం ఇవ్వలేదు. దేనికోసం స్వతంత్రం ఇచ్చాడు? నువ్వు నేను పరిశుద్ధముగా జీవించాలని స్వతంత్రం ఇచ్చి ఉంటున్నాడు. చూడండి, గలతీయులకు 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించు క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి క్రీస్తు మనల్ని ఎంత చేశాడంట? స్వాతంత్రులుగా. ఎందుకు స్వాతంత్రులుగా చేశాడు? మన తండ్రి కనుక. ఒకవేళ ఆయన మనకు స్వతంత్రం ఇవ్వకపోతే మన ఇండియా వాళ్ళు ఎలా మనం బానిసత్వంలో ఉన్నాం, వారి మాట మనం వినాలి, వారి దాస్యము కింద ఉండాలి, వారి కాళ్ళు చూపిస్తే నేను పని చేయాలి, వారు చెప్పిందే చేయాలి, వారు చెప్పింది మితిమీరి చేస్తే చంపేస్తాను. ఒకవేళ దేవుడు ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించకపోతే మనం కూడా ఇలా ఆలోచించేవాళ్ళం. ఎందుకు దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాలా, పాపం ఎందుకు పెట్టాలా, ఇవన్నీ ఎందుకు పెట్టాలా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకవేళ అలా పెట్టకపోయి ఉంటే మనం దేవుడిని దూషించేవాళ్ళం. దేవుడు ఏం చేశాడంట? చదువు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును. చూడండి ఇక్కడ, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును. ఎట్లంట? దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు దేవుడు? దాస్యమును కాడి. అసలు దాస్యం అంటే ఏంటి? నాకు బాస్ ఉంటాడు, ఆ బాస్ ఏదని చెప్తే ఓకే బాస్ అని తన కాళ్ళు మొక్కి నీ పని చేయాలి. అది దాసత్వం. అది దాసత్వం. పనివాడు అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నేను నీకు వారసత్వాన్ని ఇచ్చాను, నీకు స్వాతంత్రం ఇచ్చాను, క్రీస్తులో ఉన్న వారికి స్వాతంత్రం ఉంది, మరలా నువ్వు ఎక్కడికి పోవద్దంట? దాసత్వం అనే కాడి కిందికి వెళ్ళొద్దు. ఈ వాక్యం తెలిసి కూడా చాలా మంది దాస్యం అనే కాడి కిందికి వెళ్తా ఉన్నారు. ఎలాంటి దాసత్వం కిందికి వెళ్తున్నారు తెలుసా? వాడు డబ్బిస్తే నేను ఏమైనా చేస్తా, వాడు నాకు ఈ పని చేస్తే నేను వాడికి ఏమైనా చేసి పెడతా, వాడు నాకు హెల్ప్ చేస్తే నేను వాడినే మొక్కుతా, వాడినే దేవుడు అనుకుంటా. ఇది దాసత్వం. ఈ దాసత్వం కిందికి దేవుడు వెళ్ళదని చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు నాకు ఇది చెయ్యి, నేను నీకు ఇచ్చేస్తా, నిన్ను మొక్కుతా. ఒకవేళ ఎవరైనా మనలో అలాంటి వాళ్ళు ఉంటే మారిపోండి. మనలో ఎవరైనా బయట నుంచి వచ్చి ₹1 కోటి ఇస్తాం, మీ దేవుణ్ణి వదిలిపెట్టండి అంటే వదిలిపెడతామా? అబ్బా 10 కోట్లు ఇస్తామంటే వదిలిపెట్టమా అంటా ఉన్నాం. కానీ ఇచ్చేవాడు కూడా లేదు కాబట్టి వదిలిపెట్టడంలా. అంటే ఈలోక ఒక సామెత ఉంది, మనిషి ఒక 0 దగ్గర కాకపోయినా ఒక 0 దగ్గర పడిపోతాడంట. ఒక 0 దగ్గర కాకపోయినా ఒక 0 దగ్గర పడిపోతాడంట. అంటే అలా ఒకవేళ నువ్వు మారిపో అంటే అదేంటి? దాసత్యం. ఇప్పుడు అప్పు తీసుకున్నాడు, ఒక మాట అంటే మనం అనిపించుకోవాలా లేదా? డబ్బులు కట్టరా అంటే మనం అనిపించుకోవాలా లేదా? అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? దాసత్యంలో. ఆ దాసత్యం కిందికి మీరు వెళ్ళొద్దండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు? స్వాతంత్రం ఇచ్చాను. ఎవరిలో స్వాతంత్రము? క్రీస్తులో. ఈ రోజు నుంచి మీరందరూ క్రీస్తులో స్వతంత్రముగా ఉందుదురుగాక, పరిశుద్ధముగా జీవించుదురుగాక, సత్యములో నుంచి సర్వసత్యములోనికి ప్రవేశించుదురుగాక. ఆమేన్. గలతీయులకు 5వ అధ్యాయం 13వ వచనం.
సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎలాగంట? స్వాతంత్రులుగా చూడండి, దాసత్వముగా ఉండడానికి పిలువబడలే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మనకు కొన్ని నియమ నిబంధనలు పెట్టి, ఇప్పుడు జైలు అధికారి కొన్ని నియమ నిబంధనలు పెడతాడు. నువ్వు ఇలా ఉండాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పండుకోవాలి, ఈ టైంకి నువ్వు వెళ్ళి పని చేయాలి అని ఒక అధికారి నియమ నిబంధనలు పెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు అలా పెట్టింటే ఏందయ్యా నీది ప్రేమ? పొద్దున్న లేస్తేనే మోకరించమంటావు, రాత్రి పడుకునేవాడు మోకరించమంటావు, పొద్దున్నే లేస్తేనే బైబిల్ చదవమంటావు. ఇది ప్రేమ? ఇది కండిషన్. కానీ దేవుడు అలా చేయాల. ఏం చేస్తా ఉన్నాడు? సహోదరులారా స్వాతంత్రులుగా ఉండుటకు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఈ స్వతంత్రాన్ని మనం ఏం చెయ్యాలి? దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు దేశద్రోహి అంటూ ఉంటారు కొంతమందిని. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశం తిండి తింటూ పక్కన దేశాల వాళ్ళకి సలహాలు ఇచ్చి, ఇదిగో ఇలా ఉంది ఇలా వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. ఏమంటారు? చూసింటారు మీరు సినిమాల్లో. ఏంటంటే వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ, మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇన్ఫర్మేషన్ అంతా వేరే దేశాలకు ఇచ్చి, మన దగ్గర ఆయుధాలు ఎంత ఉన్నాయి, మన దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులు ఎంతమంది ఉన్నారు, మన బలగం ఏంటి అని పక్కన దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు వాళ్ళతో డబ్బులు తీసుకొని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ద్రోహం చేస్తా ఉన్నట్టు. దేనికి? దేశానికి. దేవుడు మనకు స్వతంత్రం ఇస్తే ఆ స్వతంత్రాన్ని మనం ప్రార్థించకుండా, బైబిల్ చదవకుండా, ఆయన మాట వినకుండా, సత్యములో లేకుండా ఏం చేస్తా ఉన్నాం? ఎవరికి ద్రోహం చేస్తా ఉన్నాం? దేవునికి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఎలా పిలువబడినారంట? చదువు 13 వచ్చింది చదువు. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకై పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. ఏమంట? హేతువు చేసుకొనక. శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై. ఎలాగంట? ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ఏమంట? ఒకనికొకడు దాసులై. ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి. ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయదు. నీ స్వతంత్రం ఇచ్చా, నీకు ఏ కండిషన్ పెట్టలే. నువ్వు ఈ టైంలో ప్రార్థన చేయాలి, ఈ టైంలో బైబిల్ చదవాలి, నువ్వు అలానే ఉండాలి, ఇలానే ఉండాలి. చూడండి, మీ పక్కింటి వాళ్ళతో మీరు గొడవ పడినప్పుడు మీరు చచ్చిపోయినారా? మీరు ప్రేమ కలిగి లేరు దేవుడు చెప్పినట్టుగా. ఉన్నారే అనుకోండి. పక్కింటి వాళ్ళతో గొడవ పడినారు, ట్యాంక్ దగ్గర నీళ్ళ కోసం గొడవ పడినారు, చచ్చిపోయినారా? చచ్చిపోలే. కారణము కండిషన్ లేదు. దేవుడు కమాండ్ చేయలేదు, నువ్వు ఇలానే ఉండాలని బిగపెట్టలేదు. నువ్వు ఇలా చేయకపోతే ఒకరినొకరిని ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. అంతే. ఉంటారో లేదో అది మీకు వదిలేశాడు, కానీ ఉండండి. ఏం చెప్తా ఉన్నాడు? ఉండండి. ఈ మధ్య మనోళ్ళు క్రైస్తవులు కొత్తది నేర్చుకున్నారు. అక్కడ ఇక్కడ గొడవలు ఎట్లా పడతా ఉన్నారంటే, ఇది నిజంగా ఒక ప్రాంతంలో జరిగిందండి. పాస్టర్ గారు చెప్పి బాధపడ్డారు. ఏం జరిగిందంటే, వాటర్ ట్యాంక్ వస్తే నేను ముందు బిందె పెట్టా అని చెప్పి గొడవ పడతా ఉన్నాను. అలా ఆ స్థానిక సంఘ కాపరి అలా వస్తూ ఉంటే ఆ బూతులు కాస్త ఏమైపోయినాయంటే, నేను ముందు పెట్టానే హల్లెలూయా, నేను ముందు పెట్టినానే హల్లెలూయా అంటే, అంతలోపల ఇంకా నెక్స్ట్ మీ నాయన స్తోత్రం, మీ అమ్మ స్తోత్రం, మీ నాయన ఇలా మారిపోయిందంట. ఎక్కడ? ట్యాంక్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా గొడవ పడతా ఉన్నారు? పరిశుద్ధంగా గొడవ పడతా ఉన్నారు. పాస్టర్ గారు అప్పుడు అనుకున్నారంట, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా అంటే ఎంత తెలివి చూడండి. తిట్టుకునే దాంట్లో కూడా దేవుని కలిపేస్తా ఉన్నారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ప్రేమను కలిగి ఉండండి, ఒకరినొకరు దాసులుగా ఉండండి. అంటే దేవుడు ఒకరినొకరిని దాసులుగా ఉండండి ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ఎత్తు కాదు, నువ్వు తక్కువ కాదు, నువ్వు గొప్పనివి కాదు, నువ్వు పేదోనివి కాదు. అంటే ఒకరినొకరు ప్రేమించుకోండి.
ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమతో మనం ఒకరిని ఏం చేయాలా? ప్రేమించాలా. ముందుకెళ్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కట్టి పెట్టుట స్వతంత్రులై ఉండి ఏం చేస్తున్నామంట? దుష్టత్వాన్ని కప్పేస్తున్నామంట. ఎవరు చూస్తున్నారులే, నేనెక్కడో 4 గోడల మధ్య పాపం చేస్తున్నా, ఎక్కడో చేస్తున్నా, మా అమ్మ నాన్న లేరు, మా నాన్న లేరు, ఇదిగో ఏదో ఈ ఫోన్ లో చూసేస్తున్నా. ఆ దుష్టత్వాన్ని ఏం చేస్తా ఉన్నామంట? కప్పేస్తున్నామంట. దావీదు చేసింది అదే, కప్పేయాలని ప్రయత్నం చేశాడు. కప్పేయాలని ప్రయత్నం చేస్తూ 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 అలా 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 పాపాలు పెరిగిపోయినాయి. మనం కూడా కప్పాలని చూసాం అనుకోండి, యాదో రోజు బట్ట బయలుగా విప్పబడుతుంది. యాదో ఒక రోజు చెడు కింద బాగా చెప్తుంది అమ్మాయి, ఖచ్చితంగా పట్ట బయలుగా విప్పబడుతుంది. అందుకే దుష్టత్వాన్ని కప్పడానికి ప్రయత్నించకండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలా ప్రయత్నించకుండా ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగము చేయకుండా దేవుడిచ్చిన స్వతంత్రాన్ని భయభక్తులతో వినియోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు మా లేఖన భాగం. స్వతంత్ర ఇండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీరు స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇప్పుడు నువ్వు ఎవరికి దాసులు? దేవునికి దాసులు. దేవుని లేఖన భాగం ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. దేవునికి దాసులై ఉండాలని ఎందుకు రాస్తున్నాడు అక్కడ అంటే, దేవునికి మనము దాసులుగా ఉంటే, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర దాసులుగా ఉంటామో అప్పుడు వారసులుగా మార్చబడతాము. వారసులుగా మార్చబడాలంటే ఫస్ట్ దాసులుగా ఉండాలి. చాలా మంది పిల్లలు లేక వాళ్ళు పనివారిని పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనో పెద్ద పెద్ద రాజుల ఇంట్లో ఇంతకు ముందు పని వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. అలా పనివాడినిగా పెట్టుకొని వాడు నమ్మకంగా ఉన్నాడు. వాడిని ఏం చేస్తాడు తెలుసా? ఒరే, ఇది అయిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నా తరం తర్వాత ఇదంతా నీకే అంటే, నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే ఆ దాసత్వములో నుంచి వారసునిగా ఎన్నుకోబడతావు. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు విడిచి మనకు ఈ యొక్క భారతదేశాన్ని మనది అన్నట్టుగా స్వతంత్రం తెచ్చిపెట్టారు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమవుతుంది? మరలా ఏదో ఒక దేశం యుద్ధం చేసి వాళ్ళ దాసత్వంలోకి వెళ్ళిపోతాం. నువ్వు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏ అపవాదిగాడో ఏ దురాత్మనో ఎవరో ఒకరు మనిషి ద్వారానో వాని దాసత్వం కిందికి నిన్ను చేర్చుకుంటాడు. అందుకనే యేసుక్రీస్తులకు దాస్యులుగా ఉండడము మనము అలవాటు చేసుకోవాలి. చివరిగా ఒకటి చెప్పి ముగిస్తాను. ఆత్మ వలన కలిగే స్వాతంత్రం. ఇప్పుడు ఈరోజు మనం అందరూ జరుపుకున్నది ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగింది. ఇవన్నీ ఎలా జరిగాయి? శరీరకంగా. ఆత్మ వలన కలిగే స్వాతంత్రం. ఆత్మకు ఎవరు స్వాతంత్రం ఇవ్వలేరు. ఆత్మ తనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆత్మకు స్వాతంత్రం ఇచ్చాడు. నీకే వదిలేశాడు. నువ్వే ఆలోచించు, నువ్వే సరైన నిర్ణయం తీసుకొని నీకు అలా వదిలేశాడు. చూడండి, 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మీరందరూ కూడా ప్రభు సన్నిధానంలోకి వచ్చారు. ప్రభు యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నది. అందుకే మీ అందరికీ స్వాతంత్రం ఉన్నది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం. కొంతమంది అనుకుంటా ఉంటారు, ప్రభు ఆత్మ మా ఇంట్లో లేదా, మాకు స్వాతంత్రం లేదు, మా అత్త నుంచి, మా మామ నుంచి, మా పిల్లల నుంచి. అలా కాదు, అది శరీర కిందికి వస్తుంది. కానీ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నీకు ఏముంటుందంట? స్వాతంత్రం. చూడండి, ప్రభు ఆత్మ నీ దగ్గర ఉంది. నువ్వు పాపం చేయకుండా ఆపుతా ఉందా? ఆపడం ఎందుకు? నీకు స్వతంత్రం ఇచ్చాడు. ఒకవేళ అలా ఆపితే
లేఖన భాగం తప్పైపోతుంది. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు, ఆత్మను పొందుకున్న మనకు పాపము చేసేటప్పుడు ఒక ఆత్మ లోపల నుంచి ఒక మాట చెప్తా ఉంటది, తప్పు తప్పు తప్పు. ఇది అందరికీ కాదు, ఆత్మ కలిగిన వ్యక్తులకు మాత్రమే, ఆత్మను పొందుకున్న వ్యక్తులకు మాత్రమే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఈ రోజు నుంచి మీతో నిశ్చయముగా ఉండును గాక. కొలస్సీలకు 1:13 కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేశాడు. తన కుమారుల యొక్క రాజ్య నివాసులుగా చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఏ అధికారంలో నుంచి తీసుకొచ్చాడు? బ్రిటిష్ అధికారంలో నుంచి ఇండియా తప్పించబడింది. చాలా మంది ప్రాణాలు విడిచి ఇండియాను తీసుకొచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ అధికారం నుంచి మనల్ని తీసుకొచ్చారు? లేఖనం ఉంది, అంధకారం అనే అధికారములో నుంచి దేవుడు విడిపించాడు. నువ్వు అంధకార సంబంధివి కాదు, నువ్వు దుష్ట శక్తికి సంబంధించిన వ్యక్తివి కాదు, విడిపించబడిన వ్యక్తివి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వాతంత్రము పొందుకున్న వ్యక్తివి. అందుకే నువ్వు అంధకార సంబంధమైన పనులు చేయకూడదు. ఎందుకు? దేవుడు విడిపించాడు కనుక, దేవుడు విడిపించాడు కనుక. బాగా చెప్తున్నాను, యవ్వనస్తులను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. దేవుడు ఏమంటా ఉన్నాడు? మీ పిల్లలు మాట వినకపోతే వాళ్ళు ఏం చేయాలంట? బెత్తము వాడాలి. వాళ్ళు చేసిన దానికంతా నా కొడుకు, నా కూతురు, నా కొడుకు, నా కూతురని వెనక్కి వేసుకొచ్చారనుకోండి, రేపొద్దున మీకే మేకై కూర్చుంటారు. చాలా మంది యవ్వనస్తురాలు 20 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినడం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. ఈ సంఘములో ఎవరెవరైతే బిడ్డలు కలిగి ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, జాగ్రత్తగా పెంచండి మీ పిల్లల్ని. వాళ్ళు దుష్ట శక్తుల దాసత్వంలోనికి వెళ్లకుండా, మనుషుల దాసత్వంలోనికి వెళ్లకుండా జాగ్రత్తగా పెంచండి. దాసత్వం అంటే ఒక మనుషులు దుష్ట శక్తులే కాదు, మందు దాసత్వం, సిగరెట్ దాసత్వం, డబ్బు దాసత్వం, గేమ్స్. కొంతమంది గేమ్స్ అంటే పిచ్చి, దేవుని మీద విడిచిపెడతారు. దేనికోసం? గేమ్స్ కోసం. ఇదే ప్రాంతానికి వచ్చిన ఒక వ్యక్తి గేమ్ కోసం 100 లక్షలు అప్పు చేశాడు. ఎంత? 100 లక్షలు, కోటి రూపాయలు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళ నాన్న ఏం చేస్తా ఉన్నాడు? 100 లక్షల అప్పు చేసేవారు అడక్క తింటా ఉన్నాడా? 100 లక్షలు అప్పు చేసే వరకు వాళ్ళ నాన్న ఏం చేయాలా? ఖండించాలా, బుద్ధి చెప్పాలా, ఆలోచన చెప్పాలా. పిల్లలు జాగ్రత్త, యవ్వన ప్రాయంలో ఉన్నారు. మీరు ఇప్పటి నుంచే మంచిగా ఎదిగితే పెద్ద అయిన తర్వాత మీ పిల్లలకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు నుంచి నేను ఈ సంఘంలో యవ్వనస్తుల్ని గట్టిగా పట్టుకోవాలని ఆశపడతా ఉన్నా. పెద్దలంటే ఇంకా అయిపోయింది వాళ్ళది, ఎవరెవరో వాక్యాలు విన్నారు, ముందుకు సాగారు. కానీ ఇప్పటి నుంచి మీరు నేను చెప్పినట్టుగా చేయండి, మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురిని కూడా ఎందుకు నేను గట్టిగా పట్టుకున్నానంటే, వీరు నా కటోట్లో పెరగాలి. నేను పెంచితే ఎలా ఉంటుందో ఈ ప్రాంతానికి చూపిస్తా. అలా పెంచాలి మనం. భయభక్తులు, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రుల దయందును, పెద్దల దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, దేవుని దయందును వర్ధిల్లాడు. పిల్లలకు చెప్తా ఉన్నా, మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దండి, వ్యతిరేకంగా జీవించొద్దండి. ఎందుకంటే మీరు వ్యతిరేకంగా జీవిస్తే ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. ఇక మీ ఇష్టం. మేము అపవాది సంబంధులే అనుకుంటే వ్యతిరేకంగా జీవించండి.
యేసుక్రీస్తు ప్రభు వారు స్వాతంత్రం ఇచ్చారు, అలాగే మన తల్లిదండ్రులు కూడా మనకు స్వతంత్రం ఇచ్చారు. నీ కండిషన్ పెట్టలా, నువ్వు ఇదే వేసుకోవాలి, ఇదే తినాలి, ఇలానే చేయాలని. వాళ్ళు కండిషన్ పెట్టలేదని నీ ఇష్టానుసారం జీవిస్తావా? జీవించకూడదు. అలా జీవించిన వాళ్ళు దేవుని సంబంధులు కాదు. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ఎందుకంటే మనం ఈ లోకములో ఎలా ఉన్నామంటే, దేవుడు ఏమన్నాడు, మనల్ని ఎలా పంపిస్తా ఉన్నాడంట, తోడేళ్ల మధ్యలో. ఎలా పంపించాడంటే తోడేళ్ల మధ్యలోనికి గొర్రెల వలె. మనం ఎవరి మధ్యలో ఉన్నాము? తోడేళ్ల మధ్యలో ఉన్నాము. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. రీసెంట్ గా నాకు ఒకటి జరిగింది, చెప్తా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది బాగా అర్థం చేసుకోండి. యవ్వనస్తులు మొబైల్స్ వాడేవాళ్ళు, ఎవరో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది. అన్నోన్ నెంబర్, నేను అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయను. ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది, లిఫ్ట్ చేశా. నేను లిఫ్ట్ చేయలే, నేను అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయను. నా ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ హర్షవర్ధన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి అలా ఒకసారి ఎత్తాడు అంతే, ఒక్కసారి ఎత్తి జస్ట్ 1 minute అలా చూశాడు అంతే. 1 minute కూడా 10 seconds చూశాడు అంతే. 10 seconds చూసిన ఒక 10 నిమిషాలకి నా వాట్సాప్ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఏంటంటే, నా ఫ్రెండ్ హర్షది ఆ అబ్బాయి మీద బట్టలు లేకుండా వీడియో నాకు పెట్టారు. ఆ అబ్బాయి మీద బట్టలు లేకుండా ఆ అబ్బాయి ఏదో ఒక గలీజ్ పని చేస్తున్నట్టుగా వీడియో నాకు పెట్టారు. షాక్ అయిపోయా, ఏం చేయాలో అర్థం కాల. నా ఫ్రెండ్ వద్దురా ఎత్తకని చెప్పా, ఎత్తాడు. అంటే జస్ట్ 1 నిమిషం అలా ఎవరో అన్నోన్ నెంబర్ ఎత్తినందుకు ఎంత ప్రమాదం జరిగింది చూడండి. ఎత్తి డబ్బులు డిమాండ్ చేశారు. 5,000 ఇవ్వు, 10,000 ఇవ్వు, లేకపోతే ఇది నీ కాంటాక్ట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి పెడతాం. వాళ్ళు ఏమనుకున్నారు, నేను అనుకున్నాను, కానీ ఎత్తింది నా ఫ్రెండ్. మళ్ళీ నేను కాబట్టి తప్పించుకోగలిగా. నాకు ఏసీపీ తెలుసు, యాంటీ కరప్షన్ బ్యూరో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు వీడియో పెట్టి, అయ్యా ఇలా జరిగింది సార్ అంటే, ఆయన వెంటనే ఆ నెంబర్ తీసుకొని దాన్ని ట్రాప్ చేసి ఎక్కడి నుంచి చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని అలా జరిగింది. ఇలా తెలిసిన వాళ్ళు లేకపోయింటే, ఆ అధికారి లేకపోయింటే ఎంత దారుణం జరిగిపోయేది. అదే ఇంకొక మా సీనియర్ అలానే ఒక అన్నోన్ నెంబర్ వస్తే ఎత్తాడు. ఫస్ట్ 2,000 డిమాండ్ చేశారు, వేసాడు. 10,000 డిమాండ్ చేశారు, వేసాడు. 20,000 డిమాండ్ చేశాడు, వేసాడు. చూడండి ఎలా ఉన్నటువంటి పరిస్థితులు. 30,000 డిమాండ్ చేశాడు, వేసాడు. లాస్ట్కి 50,000 అడిగితే నా దగ్గర లేదని చెప్తే మొత్తం వాళ్ళ బంధువులకి, నాకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ వీడియో వెళ్ళిపోయింది, ఒక బ్యాడ్ వీడియో. ఆ అబ్బాయి జీవితం ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు ఎవరు సంబంధానికి వచ్చినా ఇలా ఒక వీడియో బయటకు వచ్చింది, ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇలాంటి దారుణమైన రోజుల్లో ఉన్న మందికే మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. స్వాతంత్రం దేవుడే ఇచ్చాడు కదా, మేము కూడా ఇస్తామంటే వాళ్ళు మీ మాటే వినకుండా మీకే ఎదురు తిరిగి మిమ్మల్ని చంపేసే అవకాశం కూడా ఉంది. అనంతపూర్లో 3 రోజుల క్రితము 20 ఏళ్ల అబ్బాయి వాళ్ళ అమ్మని అత్యాచారం చేయడానికి వెళ్ళాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవరిని? కన్న తల్లిని. హైదరాబాద్ ప్రాంతంలో కూతుర్ని, ఎవరిని? కన్న కూతుర్ని అత్యాచారం చేయడానికి వెళ్ళాడు తండ్రి మద్యం మత్తులో. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చివరి డేస్ లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం కనుక జాగ్రత్తగా ఉండండి. స్వతంత్రం ఉంది కదా, దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కదా, మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా, మా తల్లిదండ్రులు మమ్మల్ని వెలికేసుకొస్తున్నారు కదా. అస్సలు చెప్తున్నాను, బాగా చెప్తున్నానండి. మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించాల్సిన బాధ్యత మీకుంది. అలా దండించలేదనుకోండి మీ ఇష్టం. మా తల్లిదండ్రులు మమ్మల్ని దండించారు కనుకనే మేము ఇలా ఉన్నాం, లేకపోతే ఉండేవాళ్ళమా? నేను కూడా ఆ లోకంలోనూ కలిసిపోయి తాక్కుంటా తిరుక్కుంటా ఉండేవాడిని.
దండించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ కి ఉంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, స్వతంత్రం ఉంది కదా, దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు కదా, నేను విచ్చలవిడిగా ఏది పడితే అది చేస్తా, ఏది పడితే అది. ఇప్పుడు తాగే వాళ్ళు కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను ఇది చేస్తే తప్పేంటి, ఇది చేస్తే తప్పేంటి, ఇది అంటే చూడండి, పెట్రోల్ పోయాల్సిన బైక్ లో డీజిల్ పోస్తామా? పోయాం. పెట్రోల్ పోయాల్సిన బైక్ లో షుగర్ తీసుకెళ్ళి, చక్కెర తీసుకెళ్ళి వేయండి ఎవరన్నా. తాగితే తప్పేంటి అంటారు కొంతమంది. దేవుడు నీ యొక్క శరీరంలోనికి ఆహారం వెళ్ళాలని, పౌష్టికాహారం వెళ్ళాలని, మాంసాహారం వెళ్ళాలని పెట్టాడు నీ దేహాన్ని. నా దేహంలోనికి నాకు ఇష్టం వచ్చినట్టుగా కుకైన్ వేస్తా, గంజాయి వేస్తా, మంది వేస్తా, బీర్ వేస్తా అంటే కుదురుతుందా? బండి చెడిపోతుంది. ఇది కూడా ఒక బండే. ఈ బండిని చెడగొట్టుకోవాలంటే మీరేమన్నా చేసుకోండి. మనము బండిని షెడ్కి ఎప్పుడు తీసిపోతాం? చెడిపోయినప్పుడు. మీ బండ్లు కూడా షెడ్డుకు పోవాలని ఆశపడతా ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించండి. లేదు, దేవుడు మాకు ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి మేము ఆయనకు దాసులుగా ఉంటాం అనుకుంటే ఆయనకి ఇష్టలుగా జీవించండి. చివరి వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ఇందాక ఏం చదివామమ్మా? కొలస్సీయులకు 14 వచనం చదువు. ఆ కుమారుని యందు మనకు విమోచనమును, ఆయన కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఏం కలుగుతా ఉందంట? పాప క్షమాపణ. ఇది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు రాలా, పాప క్షమాపణ కలగల. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపాలను క్షమించడానికి సామర్థ్యుడు. స్వాతంత్రం ఇవ్వడమే కాక నీ పాపాలన్నీ కూడా ఏం చేశాడంట? క్షమించేశాడు, శిక్షించకుండా వదిలిపెట్టాడు. చివరి లేఖ గలతీయులకు 3వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు 3వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. నువ్వు ఆ దేశం వాడు, నువ్వు ఈ దేశం వాడు, నువ్వు నల్ల జాతోడు, నువ్వు తెల్ల జాతోడని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏం లేదంట, భేదము లేదంట. కొంతమంది తల్లిదండ్రులు భేదం చూపిస్తారు. నా కొడుకే, నా ముద్దుల కొడుకే, నా చిన్న కొడుకే, నా పెద్ద కొడుకే. దేవుని దగ్గర ఇది లేదు. తప్పు చేస్తే స్త్రీకైనా, పురుషునికైనా, గ్రీసు దేశమైనా, ఇండియా వానికైనా, అమెరికా వానికైనా, ఆస్ట్రేలియా వానికైనా తప్పు తప్పే, శిక్ష శిక్షే. కొంతమంది ఏం చేస్తారంటే, మగోడమ్మా ఏమి, మగోడైనా ఆడదైనా, మధ్యలో వాడైనా, ఎవడైనా తప్పు తప్పే. మధ్యలో వాడు చేసినా కూడా ఎవడైనా తప్పే. ఇది దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. కానీ మనం ఏం చేస్తాం? నా చిన్న కూతురు వాళ్ళు తెలియక చేసింది, ఏంది తెలీదు, నీకు తెలియదేమో, వాళ్ళే నీకు నేర్పిస్తాను. అలాంటి స్టేజ్లో ఉన్నా. చదువు అదే లేఖనం బాబు, మళ్ళీ చదువు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని దాసుడని లేదంట, స్వతంత్రుడని లేదు, పురుషుడని. ఇది బాగా వినాలా. ఇది నేను చెప్పలేక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పురుషుడని. కొంతమంది పురుషులు విర్రవీగుతా ఉంటారు. నేను ఇంటికి యజమాని, నా మాట వినాల్సిందే, నేను వస్తే భయపడాల్సిందే, నేను వస్తే వణకాల్సిందే, నా దెబ్బ పడితే మామూలు ఉండదు. అవన్నీ కుదరవు దేవుని దగ్గర. నువ్వు దేవుని దగ్గర, నువ్వు స్త్రీ, పురుషుడు ఎలా ఉన్నారు? సమానముగా. కానీ తల్లిదండ్రులు అలా చూడరే. నా కొడుకు వాడు ఎన్నన్నా చేయని, ఎంతన్నా కొట్టిని, ఎంతన్నా తిరగని, యాడికన్నా పోని, వాడు మాత్రం లాస్ట్కి ఏమవుతాడు? నా కొడుకు. నిజంగా ఒక విషయంలో మా నాయన మెచ్చుకుంటాం. మా నాయన ఇక్కడ లేడు.
నేను ఒకసారి ఈ వాక్యం చదివి అడిగాది మా నాన్న, ఒకవేళ నేను తప్పు చేస్తే నేను ఏదో ఒక పెద్ద కేసులో ఇరుక్కొని కోర్టు వరకు వెళ్ళి అలా కోర్టులో నిలబడి నన్ను ఒక ఖైదీగా ఉంచితే నువ్వు నా పక్షాన మాట్లాడతావా, న్యాయం పక్షాన మాట్లాడతావా అని అడిగిన మా నాన్నని. ఈ లేఖను బాగా చదివిన తర్వాత మా నాన్న ఒక మాట అన్నాడు, నిజంగా చాలా సంతోషం కలిగింది. కుమారుడైనా కుమార్తె అయినా కట్టుకున్న భార్య అయినా పిల్లైనా తల్లైనా నేను న్యాయమే మాట్లాడతాను రా, నీకు ఉరి శిక్ష విధించినా కూడా నేను న్యాయమే చెప్తాను అన్నాడు మా నాన్న. అలా ఉండాలి తల్లిదండ్రులు. ఆ రోజు మా నాన్న ఒకవేళ ఈ మాట అనకుండా ఏమన్నా చేయరా నేనున్నా అంటే నేను ఇలా ఉండేవాడినా? నాకేంది, మా నాన్న ఉన్నాడు, పోలీసు వాళ్ళు తెలుసు, అధికారులు తెలుసు, లాయర్ తెలుసు అని విర్రవీగేవాడిని. కానీ మా నాన్న అన్న మాట నన్ను క్రమశిక్షణలో పెట్టింది. తప్పు చేస్తే, నిజంగా చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నా, తప్పు చేస్తే పిల్లైనా తల్లైనా తండ్రైనా కొడుకైనా భార్య అయినా భర్త అయినా ఒక్కటే, తప్పు తప్పే, శిక్ష శిక్షే, అంతే. ఇలానే ఉండాలి. ఇదే దేవునికి ఇష్టం. వాళ్ళు నా వాళ్ళులే, వాళ్ళు నా కొడుకులే, నా ముద్దుల కొడుకులే అని నువ్వు వారికి సపోర్ట్గా మాట్లాడినావు అనుకో, నీ సపోర్ట్ పోతుంది, దేవుడి నుంచి నీ సపోర్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకు పోతుంది? ఎందుకంటే నువ్వు అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నావు కనుక. నేను మనమందరము దేవుడిచ్చిన స్వతంత్రాన్ని న్యాయం కోసం ఉపయోగించాలా. హల్లెలూయా. చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ ఈ రోజు నుంచి యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉండుదురుగాక. వారికి వీరికి అన్యాయం ఉన్నా కూడా వారు న్యాయం అని చెప్పేవారు మారిపోదురుగాక. అన్యాయాన్ని అన్యాయంగా ఖండించుదురుగాక. న్యాయాన్ని న్యాయపక్షాన మాట్లాడుదురుగాక. అది ఎవరైనా సరే. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మరి వాగ్దానము ప్రకారం మీరు ఏమై ఉన్నారంట? వారసులై ఉన్నారంట. ఒకవేళ మీరు న్యాయానికి సపోర్ట్ చేయకుండా అన్యాయానికి సపోర్ట్ చేస్తే మీరు వాగ్దానానికి వారసులు కాదు, దేవుని బిడ్డలుగా పిలువబడరు. మరి ఏ బిడ్డలుగా పిలువబడతారు? అపవాది బిడ్డలుగా పిలువబడతారు. ఎంతమంది అపవాదులు ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఈరోజు మారిపోదురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము వాగ్దానానికి వారసులము. దేవుడు అంటా ఉన్నాడు, నన్ను అడుగు జనములకు స్వాస్థ్యముగా భూదిగంధముల వరకు సొత్తుగా ఈ వాగ్దానాన్ని అనుభవించడానికి దేవుడు నిన్ను పిలిచి ఉంటున్నాడు. అంటే నువ్వు మాట్లాడితే వర్షం పడాల్సిందే, నువ్వు మాట్లాడితే వర్షం ఆగిపోవాల్సిందే. ఈ వాగ్దానానికి నువ్వు వారసులై ఉన్నావు. నువ్వు మాట్లాడితే రోగం వెళ్ళిపోవాల్సిందే. కారణం ఏంటి? నువ్వు వాగ్దానానికి వారసుడై ఉన్నావు. ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయలేదు. మన స్వతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత ఎలా దుర్వినియోగం చేయకుండా అలా బార్డర్ లో ఎవరిని పెట్టారు? ఆ బార్డర్స్ లో ఆర్మీ వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. మనం కూడా ఒక ఆర్మీ వల్లే ఉండాలి. న్యాయం పక్షాన మాట్లాడాలి. న్యాయాన్ని గెలిపించాలి. దేన్ని? న్యాయాన్ని. ఒకవేళ అన్యాయం వైపు మీరు జస్ట్ సాక్ష్యం చెప్పినా కూడా మీరు కూడా అన్యాయస్తులే. మీరు చూడకపోయినా కూడా నేను కూడా చూసినా, నేను కూడా విన్నా, ఇలా మాట్లాడారనుకోండి, మీరు కూడా ఎక్కడ ఉన్నట్టు? న్యాయం కింద ఉన్నట్టే, అపవాది కింద ఉన్నట్టే. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, ఇండియా అవడం లేదు, అమెరికా అవడం లేదు, నల్లవడం లేదు, తెల్లవడం లేదు, పొట్టవడం లేదు, పొడుకోవడం లేదు, ముక్కు వంకర ఉంది, వీడికి ముక్కు సరిగ్గా, ఇవన్నీ లేదు దేవుని దగ్గర. యేసుక్రీస్తునందు మనమందరము ఏకమై ఉన్నాము. ఈ రోజు నుంచి ఆయన బాటలో నడుచుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ ప్రార్థనతో మన యొక్క ఆరాధన ముగించుకుందాం. మరి ఈరోజు ఎవరెవరైతే గెలిచారో, ఎవరెవరైతే గేమ్స్ లో పార్టిసిపేట్